ఒక సమస్య కలిగితే ఇక మనుషులు పైకి లేచేదే లేదు. చాలా కుటుంబాలలో, చాలా వ్యక్తుల జీవితంలో. కానీ నువ్వు నమ్ము, విశ్వాసంతో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, నీవు నమ్మిన దేవుని దగ్గరకు నువ్వు వస్తే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఇందాక సహోదరి సాక్షి చెప్పింది, అలా మరి అనారోగ్యం కలిగిన రెండో రోజే దేవుడు ఆయనని లేపినాడంట. ఈరోజు ఈ దేవుని మందలు నిలబెట్టి సాక్ష్యంగా మన ముందు ఉంచాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ సమస్య కలిగినా నాకు ఎవరూ లేరని నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు బెదిరిపోవాల్సిన అవసరం లేదు, నాకు దిక్కెవరు లేరని నువ్వు అటు ఇటు మరి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు దేవునికి మొర్రపెట్టినప్పుడు నీకు దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఇక్కడ ఎంతమంది మరి మీ యొక్క మరి హృదయములలో ఏ ఆలోచనలతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, ఏ వేదనతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. నీవు ఈ అలవాటు నేర్చుకుంటే, నువ్వు దేవునికి మొర్రపెట్టడం నేర్చుకుంటే, దేవుని దగ్గరికి దీనాతి దీనంగా దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు నోరు విప్పితే, దేవుని దగ్గరికి వచ్చి ఎలుగెత్తి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది అసాధ్యం అని నువ్వు ఎప్పుడు దేనికి పెట్టేసుకోవద్దు. నీకు ఇది సాధ్యమే అని ప్రతి పాయింట్కి నువ్వు పెట్టుకుంటే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక ఇద్దరు ముగ్గురు మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యం ఎంత సత్యమైనదంటే, దేవుని వాక్యం అబద్ధాలు చెప్పలేదు. ఇది మనం నమ్మి దీని ద్వారా మనము మేలు పొందడానికే దేవుడి మాటలు మనకి ఇచ్చాడు. ఆది కాండము 21వ అధ్యాయంలో ఒక స్త్రీ కూడా ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టిందట. ఆ ఎలుగెత్తి నోరు తెరిచి విశ్వాసంతో దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆమె జీవితంలో దేవుడు చేసిన కార్యం మీకు చూపిస్తాను. చూడండి, 21వ అధ్యాయము 17వ వచనం 16వ వచనం చదువుకుందాం. చూడండి, 21:16 వచనం. ఆ పిల్లవాని చావు నేను చూడలేననుకొని ఇంటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. ఇక్కడ హాగరు అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. మీలాగా క్రైస్ట్ టెంపుల్లో ఉన్న విశ్వాసిలాగా ప్రతి మరి ఆమె పుట్టుక నుండి కూడా ఒక బైబిల్ కలిగిన వ్యక్తి కాదు, ఒక ఒక యెహోవా దేవుని ఎరిగిన వ్యక్తి కాదు. ఆమె మధ్యలో నుండి తెలుసుకుంది. ఆమె ఒక దాసీగా అబ్రహాం ఇంట్లోకి వచ్చింది. అక్కడ ఆమె దాసీ పని చేస్తూ ఆ వారితో పనిగత్తిగా ఉంటూ అక్కడ దేవుని గురించి తెలుసుకుంది. ప్రియులారా, నేను అనుకుంటున్నాను, ఒక ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఆమె ఐగుప్తీయుల యొక్క విధానాలలో బ్రతకాలి. కానీ అబ్రహాం ఇంటిలోనికి వచ్చిన తర్వాత, అబ్రహాం ఇల్లు ఎంత మంచి ఇల్లు అంటే, మరి అబ్రహాం ఇల్లు ఎంత ధన్యమైన ఇల్లు అంటే, అబ్రహాము ఇంటిలో కూడా ప్రార్థన, మొర్రపెట్టుట, దేవుని మీద ఆధారపడుట అనే ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. అబ్రహాము ఇంటిలో కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేసేవారు, కుటుంబ సభ్యులు దేవునికే మొరపెట్టేవారు. అబ్రహాము దేవునికి మొరపెట్టేవాడు, శారా దేవునికి మొరపెట్టేది. 100 సంవత్సరాలప్పుడు కనిన కుమారుడైన ఇస్సాకు కూడా సాయంకాలమున పొలములోకి వెళ్ళి దేవునికి మొరపెట్టేటోడు. మరి అబ్రహాము యొక్క పెద్ద దాసి అయిన ఎలియాజరు కూడా దేవునికే మొరపెట్టేవాడు. అంత మాత్రమే కాదు, విచిత్రమైన సంగతి ఏంటంటే, అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి వంటలు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవి. చివరికి అబ్రహాము ఇంటిలో అడుగుపెట్టిన అన్య దేశానికి చెందిన దాసులు కూడా దేవునికి మొరపెట్టేవారు. హల్లెలూయా. మనం మొరపెడుతున్నామా? మనం ప్రార్థన చేస్తున్నామా? మనము దేవుని దగ్గరకు వస్తున్నామా? దేవునితో సహవాసం చేస్తున్నామా? దేవుని మీద ఆధారపడుతున్నామా? మొర్ర పెట్టడం అంటే, దేవుని దగ్గర ప్రార్థించడం అంటే ఏదో అవసరాలు కలిగితే కాదు, కానీ ఇట్స్ ఏ లైఫ్ స్టైల్. దేవుని సన్నిధిలో మొరపెట్టడం, దేవునితో సహవాసమే దేవునితో మొరపెట్టడం అంటే. దేవునికి సమయం ఇవ్వడమే, దేవునితో సమయం గడపడమే. చాలామంది తమ సమయాన్ని వ్యర్థమైన వాటికి గడుపుతూ ఉంటారు కదా. 5వ అధ్యాయం 15వ వచనం ఎఫెసీ పత్రిక ఏం చెప్తుందంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు. చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. సెకండ్ మరి యొక్క వర్షిప్లో కూడా నేను చెప్పాను, ఏది వ్యర్థమైనది, ఏది అర్థవంతమైనది. లోకంలో నీ సమయం వ్యర్థమైన వాటికి గడుపుతుంటే నీకు అది వ్యర్థంగానే మిగిలిపోతుంది. దేవుని కొరకు నువ్వు సమయం గడిపితే, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటే, దేవుని బిడ్డలతో నువ్వు కూర్చుంటే, దేవుని సేవకులతో కలిసి నువ్వు ప్రార్థిస్తుంటే, కుటుంబంగా కలిసి నువ్వు ప్రార్థిస్తుంటే, ఒంటరిగా మరి చేరి నువ్వు ప్రార్థన చేస్తుంటే, నేను చాలా ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను, అది నా అనుభవంతో చెప్తున్నాను, దేవునితో గడిపే ఏ క్షణం కూడా నీ జీవితంలో వ్యర్థం అయ్యేది మాత్రం కాదు. హల్లెలూయా. అది నువ్వు ఫలితం చూస్తావు. దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు ఆ గొప్ప కార్యాలు నువ్వు జీవితంలో అనుభవిస్తావు.